దేవుడు పాపనిచ్చినాడు. దయానందం. నా 5 రోజులు హాస్పిటల్లోనే పెట్టినాము. డెలివరీ అయినాక నేను పాప చూడలేదు. పాప బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ సరిగ్గా అందటం లేదు చెప్పినారు. కానీ డాక్టర్స్ మాకు అవి చెప్పలేదు. 15 రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చిన. ప్రతిరోజు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు పాప కోసం అందరూ. అయినా నేను మాత్రం ప్రేయర్ చేసుకోలేదు. 15 రోజుల తర్వాత నేను మళ్ళా హాస్పిటల్ చెకప్ పోయి పాపకి ఇంజక్షన్ వేయించినాను. మరుసటి రోజుకి పాపకు చాలా సీరియస్ అయిపోయింది. కరెక్ట్ టైంకి అయితే హాస్పిటల్ పోయినాం, కానీ వాళ్ళు అడ్మిట్ చేసుకుంటామంటే నేనే వద్దన్నాను. సూదులన్నీ ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పొడిచేస్తున్నారు అనేసి. కానీ పొద్దున్న కల్లా పాపం చాలా సివియర్ అయిపోయింది. ఫిట్స్ వచ్చేసినాయంట, మాకైతే తెలియదు. ఏడుపు లేదు, ఏం లేదు, నీళ్ళకపోయింది. వాళ్ళకి ఇచ్చినాం పొద్దుకి. అన్న ఫోన్ చేసి ప్రేయర్ చేయమని అడిగినాము. నాకు అప్పటికి ప్రేయర్ మీద నమ్మకం లేదు. నేనైతే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు ప్రేయర్ చేసుకోండి ఏం కాదంటున్నారు. కానీ అక్కడ కంటిన్యూస్ 3 days ఫిక్స్ వచ్చేసినాయి. ఆ పిల్ల పండుకోయిందో తెలీదు, లేచిందో తెలీదు. కళ్ళు మాత్రం ఓపెన్లోనే పెట్టుకొని తిరుగుతూనే ఉంది. కాళ్ళు చేతులు తిప్పుతూనే ఉంది. కానీ వేరే హాస్పిటల్ తీసుకుపోవడానికి వాళ్ళు చెప్పడం లేదు, మేము తీసుకుపోతామని ధైర్యం చేయటం లేదు. కానీ వాళ్ళంతా కోమా స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పాప నా చేతికి వేరే హాస్పిటల్ తీసుకుపోవడం చెప్తున్నారు. అక్కడ నాకు బైబిల్ నా చేతికి ఇచ్చి పాప నా చేతికి ఇచ్చినారు. కోమలో ఉంది పాప. అనంతపూర్కి ఎంటర్ అయ్యేటప్పుడు అన్న ఫోన్ చేసి ప్రేయర్ చేయాలన్నా అంటే మాకైతే ఏమి వినిపించట్లేదన్నా. ఫోన్ చేసి ప్రేయర్ చేయని అడిగినాను. ప్రేయర్ చేసినాడు. అంత కోమాలో ఉండే పిల్ల కరెక్ట్ హాస్పిటల్ ముందు పోగానే ఏడ్చేసింది. నాకు అక్కడ నమ్మకం కలిగింది. అందరూ హోప్స్ వదిలేసుకోండి హాస్పిటల్ అంతా చెప్తానే ఉన్నారు, హోప్స్ వదిలేసుకోండి, వద్దు, మీకు ఈ బాబు దక్కదు అని చెప్తున్నారు. కానీ ఆ బాబు దగ్గరకు పోయినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నమ్మకం. ఆ పిల్ల మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తుంది. దేవుడు నాకు అక్కడ మాట్లాడినాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా, ఎంతమంది డాక్టర్లకి అన్ని రిపోర్ట్లు పెట్టినా కూడా అసలు ఎవరెవరు ఈ పాప ఉండదు, బతకదు ఇదే పాటే చెప్పినారు. కానీ దేవుడు నాకు మాత్రం అక్కడే కాపాడినాడు. నాకేమనిపించిందని తెలియదు, కానీ అక్కడ ఆ పిల్ల చూసినప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తాను, నువ్వు ప్రేయర్ చేసుకో అన్నట్లా ఇదైంది. అక్కడ చర్చి కూడా ఉంది. అక్కడ చర్చిలో పోయి ప్రేయర్ చేసుకుంటున్నాము. అప్పుడు దేవుడి మీద నాకు నమ్మకం కలిగి ప్రతి పూట డాక్టర్లు ఏం చెప్తారో అనేసి భయపడుతున్నాం. కానీ అందరూ ఏడుస్తున్నారు, నాకు మాత్రం నమ్మకం కలిగి నేను అస్సలు ఏడ్చడమే లేదు. ఎందుకంటే నమ్మకం. ఆఖరికి మా ఆయన కూడా కోల్పోయి నాకు చెప్పేస్తున్నాడు ధైర్యం, వదులుకోవాలా, మర్చిపోవాలా, వద్దు అది ఇది అని. కానీ నేను ఒక్కటే మాట చెప్పిన, నాకెందుకో తెలియట్లేదు, నాకైతే నమ్మకం కలిగింది. దేవుడు ఉన్నాడు, అదిలో మళ్ళీ తీసుకొని వచ్చి ఇస్తానంటున్నాడు. అంటే ఈయన కూడా నాతో పాటు వచ్చి ప్రేయర్ చేసుకున్నాడు. అన్నకి ఆడ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర మాట్లాడేటప్పుడు బైబిల్ తీసుకో, బైబిల్ నీ చేతిలో పట్టుకొని రా లోపలికి అంటున్నాడు.
మా ఇద్దరికి నమ్మకం కలిగింది. ఏంటంటే మా ఆయనకు కూడా నమ్మకం కలిగింది. దేవుడు నిజంగా అద్భుత కార్యం చేసినాడు. ఇప్పుడు నేను ఈ పాపలు ఎత్తుకొని నిలబడినంటే దేవుడి కృప. అస్సలు బతకదు అని ఎంతమంది డాక్టర్లు చెప్పినారు. ఎంతమందికి 0.00% అది కూడా దేవుడు మిరాకిల్ చేస్తే బతుకుతుంది అన్నారు. చూడండి, ఆ 0% పట్టుకునే మేము ప్రేయర్ చేసుకుంటూ వచ్చినాము. అందరూ ప్రేయర్ చేసినారు పాప కోసము. కానీ ఇప్పుడు ఇట్లా ఉంది పాప. బాగైంది, కళ్ళు అన్నీ బాగైంది, అంతా బాగుంది. కానీ ఎంత ఎంఆర్ఐ స్కానింగ్లో ఎంత ఇది వచ్చినా కూడా అసలు ఈ పాప మాత్రము దేవుడు నిజంగా ఎంత బలం ఇచ్చినాడంటే ఇంకా లాస్ట్కి నరాలు దొరకలేదు, నరాలు ఎక్కిస్తామన్నారు డైరెక్ట్. అయినా కూడా పాప చాలా ధైర్యం ఉండి మాకు ధైర్యం ఇచ్చింది. అందుకనేసి మేము ఈ వారం ఇక్కడికి చర్చకు వచ్చినాము. మా కోసం అందరు ప్రే చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్. పాప చాలా బాగుంది. మాట మామూలుగా అయితే డాక్టర్ నేను కూడా వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ చెప్పారు. నేను కూడా కిమ్స్ వాళ్ళకి పంపించాను. మిగతా గైనకాలజిస్ట్ వేరే తెలిసిన వాళ్ళతో వాళ్ళకు డాక్టర్ పంపిస్తే వాళ్ళు ఒకటే అన్నారు. కానీ అక్కడ చూస్తున్న మాటలు ఏమన్నారంటే పాప బతకడం కష్టం అని. వాళ్ళు కూడా 3 రోజులు 2 వారం పెట్టారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళి ఆ పాప దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఒకటే అంటున్నాడు, ఇంత గొప్ప వెలుగుని ఇస్తాను నేను. లోకంలో ఉన్న వైద్యులు కాదు, పరమ వైద్యులు నీ దగ్గర ఉన్నాం ప్రభువా. కార్యం చేస్తే నువ్వే కార్యం చేయాలి. ఎందుకంటే నీ యందు విశ్వాసం ఉంచమని ఇంతవరకు ఎవరికైనా తృణీకరించబడలేదు అనుకున్నాం. చెప్పిన డాక్టర్లు చెప్పిన అన్ని విషయాలు చెప్తా ఉన్నారు ఏమని. కానీ ఒకటే విషయం, నేను రాము కూడా కూర్చొని రాము ఇద్దరు డిస్కస్ చేసాను. బాగా ఇట్లా అంటున్నారు, ఇట్లా ఏం భయపడదు, దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పిన మాట మనం చూస్తే ఎట్లుందంటే, ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అనవసరంగా, రోజుకు 7,000 రూపాయలు ఖర్చు వీళ్ళకి తిక్కబట్టిందా అని మాట్లాడుతున్నారు డాక్టర్లు. ఆ మాట నేను విన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే 7,000 రూపాయలు ఎందుకు పెట్టుకున్నారు అబ్బా రోజుకి, ఒక బెడ్ ఛార్జ్, ఓన్లీ బెడ్ ఛార్జ్ మాత్రం 7,000, మిగతా ఖర్చులన్నీ ఉన్నాయి, వీళ్ళకి తిక్కబట్టిందా అంటున్నారు. యవ్వన కాలంలో ఉన్నారు కదా మీరు, ఈ పాపను వదిలేసుకోండి, నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసుకోండి అన్నట్టు కూడా చెప్తా ఉన్నాయి. కానీ ఒకటే విశ్వాసం ఏంటంటే, అక్కడ ఆ పాప దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తాను, కళ్ళెత్తి పోయినాను ప్రార్థన చేయడానికని. ప్రార్థన చేస్తున్నా నాకు అన్ని స్పష్టంగా ఏం కనపడ, దేవుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా అని చెప్పని. వాళ్ళే పైపులు పెట్టి 2 పెట్టాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తలమించి చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అన్నింటినీ క్లియర్ చేశాను, భయపడొద్దని. అదే మాట చెప్పి బయటకు వచ్చేసాను. మనం ఏమంటే సేవకులు కాబట్టి మనకు దేవుడు చెప్పిందని స్పష్టంగా చెప్తాం. కానీ దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి కూడా ఉండాలి. సేవకులు మేము చెప్తాం, కానీ రిసీవ్ చేసుకునే శక్తి ఉండాలి. ఇద్దరు ఏం చేశారు పిల్లలంటే, ఈ మధ్య కాలంలో వారి విషయాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, పక్కనే కాంపౌండ్ పక్కనే సిఎస్ఐ చర్చ్ ఉంది. పోయేవాళ్ళు, డైలీ పోయేవాళ్ళు, డాక్టర్లు వెళ్ళి చెప్తారు, ఆ మాట వింటారు, గుండెలో భారం తీసుకుంటారు, పోయి చర్చిలో పోయి దేవుని దగ్గర ఆ భారం అంతా ఆయనకి ఇస్తాను. ఆయన ఒకటే మాట అంటాడు, భారాన్ని ఎందుకే ప్రయాసపడి భారం పోస్తారు సంవత్సరం అన్నారా, నా ఎద్దుకు రండి, నేను భారాన్ని తీసేస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను అన్నట్టుగానే ఉంటాడు దేవుడు. దేవుడు తగిన సమయంలో వారికి ఏం చేశాడంటే, వీళ్ళు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి డాక్టర్లు ఎన్ని చెప్పినా ప్రార్థన చేసుకున్న ప్రతిసారి ఏం చెప్తాడు వాళ్ళకి సమాధానం. ఆ పైపు అన్నీ ఉంటాయి, కానీ ఏముంటుంది ఆడికొస్తానికి ఏదో ఆ పాపలో ఒక వెలుగు కనపడుతుంది. డాక్టర్లు ఏమన్నారు, అందరూ చెప్పే మాట చెప్పే డాక్టర్, మేము మా చేతనంత సాయం మేము చేసాము, ఇంకా మా చేత కాదు, ఏమన్నా చేస్తే అది ఎంత పాయింట్ 0 చెప్పాడు. అంటే అర్థం ఏంటి, ఇంకా మా చేతులు లేదు, చేతులు దాటిపోయిందని చెప్తాడు. కానీ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు దేవుడు తన అద్భుత కార్యాన్ని చేస్తానని చెప్తున్నాడు. ఒక మాట మీకు వినిపిస్తాను, ఆ మాట చూడండి పిల్లరా. ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో మాట మాట్లాడతాం.
ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయంలో అదొక మాట మీకు చెప్పి వినిపిస్తాను. చూడండి 11 నుంచి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. మీరు నాకు మొరపెట్టుదురేనని, మీరు నాకు ప్రార్థన చేతూ వచ్చిరేనని మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికినట్లా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసినట్లా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచు. ఈ వాగ్దానము తన కుటుంబ పక్షాన, సంగీత కుటుంబ పక్షాన దేవుడు వారు ప్రార్థన చేయంగానే మనుషుల దేవుడు కాదు, ఏం కాదు, ఆయన కృపగల దేవుడు కనుక ఆయన ఏం చేశాడంట, కృపగల దేవుడు. ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన సన్నిధానానికి వెళ్ళారు. ఇరువురు ఏం చేశారని అడిగారు, ఆయన ప్రార్థన చేశారు. ఏమంట ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఏం చేశాడు, గొప్ప అద్భుత కార్యం. ఒకటే అన్నాడు రఘు, నేను మాట్లాడినప్పుడు, నేను ఒకటే బాబు, నాకు పాపను తీసుకుని పూర్తిగా కొత్తగా కావాలంటాడు. ఏమంట పూర్తిగా అంతా క్లియర్గా నా బిడ్డ నాకు బాగా రావాలంట. డాక్టర్లు చెప్పే రిపోర్ట్ ఎట్లుంది, ఛాన్సే లేదంటాడు. రఘు చెప్పే మాట ఏమంటాడు, నా బిడ్డ నాకు బాగా, ఇప్పుడు నల్లగా ఉందిలే కానీ మన చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ తెల్లగా అవుతుంది, కలర్ కూడా మారుతుంది. ఏమంట నా బిడ్డ నాకు బాగా ఉండాలి బావా, నాకు ఆడపిల్ల కదా, ఇట్లా మారితే నాకు ఆడపిల్ల అయితే నాకు బాగా సంతోషంగా ఉంది. సరే అని చెప్పి వారిరువురు చేసిన ప్రార్థన, సేవకుడిగా నాకు తెలియపరిచి నేను చేసిన ప్రార్థన, దానికన్నా మెయిన్గా ఏమంటాడంటే దేవుని సన్నిధానంలో వారు వెళ్ళి చేసిన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన మన మొరలు వినే దేవుడు. మనం ఆయన సన్నిధిలో ఆయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. అందుకే అన్నాడు ఇక్కడ, మీరు నాకు మొర పెట్టుదురేనని. మొర పెట్టాడు పాపం, ఏం చేయాలి అర్థం కదా. రఘు దేవుడు పడి పక్షం పడి పాపం చర్చలకి తిరిగాడంటే ఎంతమంది జీవితాలు అడిగాను. అడిగిన తర్వాత ఏం చేయాలా, ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. అడిగి సంగీతం అడిగితే సంగీతం ఒకటే చేయదు. మనుషులతో నువ్వు ఎట్లా మాట్లాడుతావు అట్లే మాట్లాడు, మనుషులతో ఎట్లయితే నువ్వు చెప్తావో అదే చెప్పు. ఆడిపోతే పాపం మాటలు రావు కానీ ఏడుపే వస్తుంది. దేవుని మందిరం దగ్గర పోతే ఏమొస్తుంది, మొర మాత్రమే వస్తుంది. దేవుడు మూలుగు విని కూడా కార్యం చేశాడు ఇజ్రాయేలు ప్రజలు. అలాగే మీ మొర కూడా విని దేవుడు ఏం చేశాడంట, నీ బిడ్డ నీకు సజీవంగా, ఎందుకంటే ఆయన ఇచ్చాడు బహుమానం, గర్భఫలం మెహొచ్చి బహుమానం కనుక ఆ బహుమానాన్ని ఇచ్చి ఏం చేశాడు, స్థిరపరిచిన గొప్ప దేవుడు. కాబట్టి మీరు అలాగే దేవుని యొక్క సన్నిధానంలో ఎదగాలని దేవుడిని ఇట్లా ప్రార్థన చేద్దాం. ఇచ్చిన సాక్ష్యం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, శివాధిపతి, బంగారు పాదలకు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినముల తండ్రి ప్రభువా, యేసుని తండ్రి మీ గొప్ప కృప, కనికరము, సమాధానము, బలమును బట్టి ప్రభువా తండ్రి, నీ అందు విశ్వాసం వచ్చినటువంటి కుటుంబాన్ని నువ్వు స్థిరపరచావు. అనేక మంది వైద్యులు ప్రభా ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ వైద్యుల కన్నా పరమ వైద్యుడే నీ ఉండి తండ్రి, నీ బిడ్డకు ఇచ్చిన స్వస్థతనంతని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటా. నీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నా. నీ కృప సమాధానం అంత ప్రభావ నీ బిడ్డ మీద కుమ్మరించి వాళ్ళ తండ్రి ప్రభావ మీ దయందులు, మనుషుల దయందులు వర్ధిల్లుతూ నీ యొక్క ప్రభావ సన్నిధులు ఎదిగే భాగ్యము, సమాధానం దయచేసి మహిమ పొందమని, కృప చూపించి కరుణించమని, నీ యొక్క బలాన్ని ప్రభావ కుటుంబ పక్షాన ఉంచుకోండి. ఏ సమయంలో వేడుకొంటున్నాను మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. నాకేదో మీరా మీరు మెదరా అంటారు, 2 అక్షరాలు అంటే మీరా అని వస్తాను. చివరి ప్రార్థన చేస్తాం. పేరు పెట్టుదా.